ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024వ సంవత్సరం డిసెంబర్ మాసం 17వ తేదీ అనగా మంగళవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము మార్గశిర మాసము హేమంత ఋతువు దక్షిణాయనము బహుళపక్షం తిథి విధియ డిసెంబర్ 16వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 12:27 నుండి డిసెంబర్ 17వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 10:56 వరకు. తదుపరి తిథి బహుళపక్షం తదియ డిసెంబర్ 17వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 10:56 నుండి డిసెంబర్ 18వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 10:06 వరకు. నక్షత్రం పునర్వసు డిసెంబర్ 16వ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి 1:13 నుండి డిసెంబర్ 17వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 12:44 వరకు. తదుపరి నక్షత్రం పుష్యమి డిసెంబర్ 17వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 12:44 నుండి డిసెంబర్ 18వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 12:58 వరకు. కరణం గరజి డిసెంబర్ 16వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 11:37 నుండి డిసెంబర్ 17వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 10:56 వరకు. పణజి డిసెంబర్ 17వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 10:56 నుండి అదే రోజు రాత్రి 10:26 వరకు. భద్ర డిసెంబర్ 17వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 10:26 నుండి డిసెంబర్ 18వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 10:06 వరకు. వారము మంగళవారము. సూర్యోదయము ఉదయం 6:43 సూర్యాస్తమయము సాయంత్రం 5:41 చంద్రోదయము డిసెంబర్ 17వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 7:45 చంద్రాస్తమయం డిసెంబర్ 18వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 9:21 రాహుకాలం మధ్యాహ్నం 2:56 నుండి సాయంత్రం 4:18 వరకు. యమగండ కాలము ఉదయం 9:28 నుండి ఉదయం 10:50 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 12:12 నుండి మధ్యాహ్నం 1:34 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:55 నుండి ఉదయం 9:38 వరకు. తదుపరి రాత్రి 10:54 నుండి రాత్రి 11:46 వరకు. వర్జ్యము మధ్యాహ్నం 12:58 నుండి మధ్యాహ్నం 2:32 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. అమృతకాలము రాత్రి 10:22 నుండి 11:56 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5:08 నుండి తెల్లవారుజామున 5:56 వరకు. సూర్యరాశి ధనుస్సు రాశి అనగా ధనుసు రాశిలో సూర్యుడు. జన్మరాశి కర్కాటక రాశిలోకి ప్రవేశించే ముందు చంద్రుడు డిసెంబర్ 17వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 6:47 వరకు మిథున రాశి ద్వారా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవండి వాళ్ళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈరోజు వృషభ రాశి వారు కొన్ని ముఖ్యమైన ప్రణాళికలు వేసినట్లయితే అవి విజయవంతం కావచ్చు. ఉద్యోగ జీవితంలో పురోగతి సంకేతాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగానే ఉంటుంది. వృత్తిపరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. కార్యాలయంలో వెనుక సీట్లో కూర్చోవటం పనికిరాదు. ముందుకు రావాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. మీరు ప్రయత్నిస్తే విజయాన్ని తప్పక సాధిస్తారు. ఈరోజు ఆదాయం మరియు ఖర్చులపై పూర్తి శ్రద్ధ వహించాల్సిన రోజుగా ఉంది. మీ ఖర్చులు పెరిగే కొద్దీ మీ టెన్షన్ కూడా పెరుగుతుందని గుర్తుంచుకోండి. మీరు చేసే పని ప్రదేశంలో శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దొంగతనం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. రాజకీయ రంగంలో ఉన్నవారు సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. ప్రజల సమస్యల పరిష్కారంలో మీ పాత్ర కీలకంగా ఉంటుంది. ప్రజా సంబంధాల పరిధి కూడా పెరుగుతుంది. కొంతమంది వ్యక్తులతో మీ పరిచయం మరింత బలపడుతుంది. ఈరోజు త్వరితగతిన సంప్రదింపుల కోసం వ్యాపారం యొక్క పరిధిని విస్తరించడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ఉండాలి మరియు సానుకూలంగా ఉండడం ద్వారా ప్రతి సమస్యను ఎదుర్కోవడం నేర్చుకోండి. ఈ మొండి స్వభావం మిమ్మల్ని చాలామంది వ్యక్తుల నుండి దూరం చేస్తుంది. ఎట్టి పరిస్థితులలో మీరు మీ స్వభావంలో మార్పులు తీసుకుని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారాంతంలో జీవితంలోని కష్ట సమయాల్లో లేదా ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ప్రేమికులకు ఈ సమయం చాలా బాగుంటుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారికి సంతోషం కలుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో గ్రహాల యొక్క శుభస్థితి మీ ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మీ జీవిత భాగస్వామి వారి కార్యాలయంలో ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఫలితంగా
మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి విడిపోయిన వారు ఎవరైనా ఉంటే కనుక మీరే చొరవ తీసుకుని క్షమాపణ చెప్పడం ద్వారా అనవసరమైన సంభాషణను ముగించేయాల్సి ఉంటుంది. పొరపాటు మీదే అయితే మీరు తప్పక క్షమాపణ చెప్పాలి. పొరపాటు మీది లేకపోయినా కూడా క్షమాపణ చెప్పడం ద్వారా మీరు మళ్ళీ తిరిగి కలుసుకుంటారు. మరికొంతమంది వృషభ రాశి వారి భార్యాభర్తల మధ్యన అనుబంధంలో మాధుర్యం పెరుగుతుంది. మీ సంబంధంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు కూడా తొలగిపోతాయి. చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకునే బదులు వాటిని పట్టించుకోకుండా ఉండేటందుకే ప్రయత్నించండి. పరస్పర చర్చల ద్వారా వివాదాస్పద విషయాలను పరిష్కరించేటందుకై ప్రయత్నించండి. పనిలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ప్లాన్ చేసుకోండి. పబ్లిక్ వ్యవహారాలు మరియు మీడియా సంబంధిత పనుల్లో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. వ్యాపార రంగంలో ఉన్నవారు అపార ఆర్డర్లను సకాలంలో పూర్తి చేసేటందుకై ప్రయత్నిస్తారు. అయితే ఇందులో నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఈరోజు కొంతమంది కొత్త స్నేహితుల వైపు ఆకర్షితులవుతారు. మీ పిల్లల వైపు నుండి ఏవైనా సమస్యలు ఉంటే ఈరోజు మీ తండ్రి గారిని సంప్రదించి పరిష్కారం కనుగొనాల్సి ఉంటుంది. ఈరోజు జీవిత భాగస్వామితో కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్ళవచ్చు. ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. వ్యాపార రంగంలో మరియు ఉద్యోగంలో ఉన్నవారికి అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరియు మీరు చేసే ప్రయత్నాలన్నీ సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. కుటుంబంలో ఉన్న సమస్యలు తీరిపోయి శాంతి వాతావరణం నెలకొంటుంది. మీరు మీ పనిపై దృష్టిని కేంద్రీకరించడం ద్వారా కొన్ని సానుకూల మార్పులు కనిపిస్తాయి. మీరు మీ విధులు నిర్వహించడంలోనూ మరియు మీ బాధ్యతల కారణంగా మీ వ్యక్తిగత జీవితంలో వచ్చే చిన్న చిన్న సమస్యల కారణంగా మీరు ఒత్తిడికి గురవుతారు. అయితే ఓపిక పట్టాల్సి ఉంటుంది. కాస్త విశ్రాంతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. వాతావరణం కారణంగా ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. దానితో పాటు సోమరితనం కూడా ఉంటుంది. మీ శక్తి తగ్గుముఖం పట్టడాన్ని మీరు అనుభవిస్తారు. శుభ్రత పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. సమతుల్య ఆహారాన్ని తీసుకోండి. ఆరోగ్యం కొద్దిగా క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ఈరోజు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మారుతున్న వాతావరణం దృష్ట్యా వెన్నుముక సమస్యతో కూడా కొంతమంది వృషభ రాశి వారు ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉన్నాయి. కార్యాలయాల్లో పనిచేసేవారు మీ పనిపై మీరు దృష్టి పెట్టడం ద్వారా మీ పని పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో పనిచేసేవారు వృత్తిపరంగా ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రయత్నాలను కూడా వేగవంతం చేసుకోవాలి. కార్యాలయాల్లో మీ కార్యాచరణ పెరుగుతుందని చెప్పవచ్చు. అకస్మాత్తుగా ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆర్థిక పరిస్థితికి ఆటంకం కలిగించే ఆకస్మిక ఖర్చులు ఉండవచ్చు. పనిపరంగా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ప్లాన్ చేసుకోండి. ఆర్థిక విషయాలపై శ్రద్ధ పెట్టండి. విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తమ విద్యారంగంలో శుభవార్తలను అందుకుంటారు విద్యార్థులు. అయితే ఆరోగ్యం కూడా బాగుంటుంది. కానీ ఫిట్నెస్పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కొంతమంది వృషభ రాశి వారికి ఆదాయ వనరులు పెరుగుతాయి. మీరు ఏదైనా పనిని వేరొకరి మీద వదిలేసినట్లయితే గనక అవి పూర్తి చేయడం కోసం మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి మీ పని మీరే చేసుకోవడం చాలా ఉత్తమం. మీ జీవితంలో వివిధ అంశాలలో సానుకూల మార్పులను అనుభవిస్తారు. కార్యాలయంలో మీ పని ప్రశంసించబడుతుంది. సహోద్యోగులతో సహకారం పెరుగుతుంది మరియు కొత్త అవకాశాలు కూడా మీకు లభిస్తాయి. కొన్ని ముఖ్యమైన ప్రణాళికలు వేసుకుంటున్నట్లయితే అవి విజయవంతం కావచ్చు. ఉద్యోగ జీవితంలో పురోగతి సంకేతాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగానే ఉంటుంది. అయితే మీ పొదుపు కార్యక్రమాలు పెరగవచ్చు. కానీ డబ్బు పరంగా ఎటువంటి ప్రణాళికలను పరిగణలోకి తీసుకోకుండా ఉండండి. పెట్టుబడి పెట్టేటందుకు ఈ సమయం అనుకూలంగా లేదు. మీరు మీపై విశ్వాసం కలిగి ఉండండి. ఈరోజు మీకు ఒక గొప్ప రోజుగా అవుతుంది. సోదరుడు లేదా మేనల్లుడితో ఏదైనా ఒక విషయంలో వివాదాలు ఉండవచ్చు. మీరు ఈరోజు కొన్ని ప్రత్యేక విషయాలకు సంబంధించి మానసికంగా కలవరపడతారు. విద్యార్థులు స్నేహితులతో సమయాన్ని వెచ్చిస్తే వారితో సమాచార విషయాలను మార్పిడి చేసుకోవడం ద్వారా మీకు కొంతవరకు జ్ఞానం పెరుగుతుంది. చంద్రుడు మీ రాశిలో ఉండడం వలన వివేకం మరియు ఉత్సాహం రెట్టింపు అవుతాయి. సిద్ధ సాధ్య గజకేసరి సర్వామృత సిద్ధియోగం ఏర్పడడంతో మీ కార్యాలయంలో మీ పనిపై మీరు దృష్టి పెడతారు మరియు మీరు చేసే ప్రతి పనిని కూడా మీరు పూర్తి చేస్తారు.
వ్యాపారవేత్తలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వస్తువులను భద్రపరిచే విషయం దగ్గర నుండి ప్రతిదీ కూడా నిశితంగా గమనించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దొంగతనం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి, మరియు తమ వ్యాపారంలో డబ్బు ఖర్చు చేసే అవకాశం కూడా ఉంది. కొద్దిగా నిర్మాణ పనులు కూడా మీరు చేసుకోవచ్చు. సానుకూలంగా ఉండడం ద్వారా ప్రతి సమస్యను ఎదుర్కోవడం నేర్చుకోండి. ఈరోజు మీరు మీ మాటలు నిజమని నిరూపించుకోవడంలో విజయం సాధిస్తారు. సాయంత్రం సమయంలో మతపరమైన ఆచారాలకు సమయం వెచ్చిస్తారు. మీ ప్రవర్తన మీ జీవిత భాగస్వామికి సంతోషం కలిగిస్తుంది. అవివాహితులైనటువంటి వృషభ రాశి వారు కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకుంటారు. పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా లేదు. ఈరోజు ఎరుపు రంగు వస్త్రాలను ధరించేటందుకై ప్రయత్నించండి. విష్ణు ఆలయ దర్శనం మరియు విష్ణు సహస్రనామ పారాయణం మీకు మరిన్ని శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.